రక్తం ప్రోక్షించబడితేనే పాపానికి విరుగుడు ఉంది అని చెప్పి మన పితరులు మనకు నేర్పించారు. నువ్వు నేను చేతులతో పాపం చేశాం, యేసుక్రీస్తు రక్తము చిందించాడు తన చేతులను మేకులకు అప్పగించి. అడ్డమైన తిరుగుళ్ళు మనం తిరిగాం, మన కాళ్లకు శిక్ష పడాలి. యేసుక్రీస్తు తన కాళ్లను మేకులకు అప్పగిస్తే ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టారు. రక్త ప్రోక్షణం వల్లే మన పాదాలతో చేసినటువంటి పాపము విరుగుడవుతుంది. పాపిష్టి తలంపులు మనం తలంచాం, రక్త ప్రోక్షణం వల్లే పాపానికి విరుగుడు ఉంది. యేసుక్రీస్తు శిరస్సు నుంచి రక్తము చిందించబడింది. శరీరంతో తప్పు చేశాం, రక్త ప్రోక్షణం వల్లే మనం చేసినటువంటి పాపిష్టి పనులకు విరుగుడు ఉంది. యేసుక్రీస్తు యొక్క శరీరము దుండివేయబడింది. రక్త ప్రోక్షణం వల్లే పాపానికి విరుగుడు. యేసుక్రీస్తు రక్తము చిందించి సిలువలో మరణించాడు. కారణం ఏమిటంటే నువ్వు నేను ఆ శిక్ష భరించలేమని, నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తే చేయాల్సిందల్లా చేసేసాడండి. మనిషికి రావాల్సిన మరణ శిక్ష తన మీద వేసుకున్నాడు. ఆయన దేవదేవుడు గనుక మరణించి తిరిగి లేచాడు.